హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓఎంజీ ఓ మంచి గోస్ట్ అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. నేను ఈరోజు చూశాను. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందిత, శ్వేత మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళకు ఉద్యోగాలు అసలు దొరకవు. అలాగే వాళ్ళకి చాలా అప్పులు ఉంటాయి. దాంతో ఎలా అయినా అప్పులు మొత్తం తీర్చేయాలి, మనం ఎలా అయినా డబ్బు సంపాదించాలి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక ఊరి చివరున్న బంగ్లాలో తీసుకుపోయి కట్టేస్తారు. అలాగే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడుగుతారు. అయితే ఆ ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. డబ్బులు రోజు తీసుకొని వస్తా అంటాడు. ఆ టైంలోనే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి కిడ్నాప్ చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు. వాళ్ళని కొట్టి చంపేస్తుంటుంది. అలాగే వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఎమ్మెల్యే కూతురుకి గురించి ఒక విషయం తెలుస్తుంది. దాంతో వీళ్ళు చాలా షాక్ అవుతారు. దాని తర్వాత ఏం జరిగింది, ఆ దెయ్యానికి కిడ్నాప్ చేసే వాళ్ళంటే ఎందుకు పడదు, అసలు తను దెయ్యంగా ఎలా మారింది, ఎమ్మెల్యే కూతురు గురించి వాళ్ళకి ఏ విషయం తెలిసింది, వీళ్ళు అనుకున్నట్టు ఆ డబ్బులు సంపాదించారా లేదా, వీళ్ళ అప్పులన్నీ తీరిపోయాయా లేదా, దెయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారా అనేదే ఈ సినిమా స్టోరీ లైను. మూవీ వచ్చేసి ఎలా ఉందంటే పర్లేదు, చూడొచ్చు. ఓన్లీ కామెడీస్ కోసం, అంటే కొన్ని కామెడీ సీన్లు ఉంటాయి. వెన్నెల కిషోరు, శకలక శంకరు, దెయ్యంతో వచ్చే కొన్ని ఫన్నీ కామెడీ ఉంటాయి, వాటి కోసం చూడొచ్చు. మిగతా స్టోరీ మొత్తం రొటీన్ స్టోరీయే. ఒకళ్ళు రౌడీలు ఉంటారు, వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, చంపేస్తారు. ఆ బంగ్లాలో అమ్మాయి దెయ్యం అయిపోయి అందరినీ కొడుతూ హింసిస్తుంటుంది. కిడ్నాప్ చేసే వాళ్ళందరినీ అక్కడికి హీరోలు వస్తారు. తర్వాత ఆ రౌడీలను తెచ్చి ఆ దెయ్యానికి అప్పగిస్తారు. ఆ దెయ్యం వచ్చి ఆ రౌడీలను చంపేస్తారు, ఆత్మ వెళ్ళిపోద్ది. సేమ్ రొటీన్ స్టోరీయే. కాకపోతే ఈ ఎమ్మెల్యే కూతురిది ఒక చూపిస్తారు, అది చాలా బాగుంది. కాకపోతే మీరు సినిమా చూసే తెలుసుకోవాలి అసలు ఏందనేది. రొటీన్ స్టోరీయే. ఇంకా కామెడీ, జస్ట్ ఆ కామెడీ సీన్ల కోసం చూడొచ్చు. నాకు తెలిసి ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూస్తే బాగుంటుంది. సినిమా థియేటర్కి వెళ్ళే కన్నా ఓటీటీలో చూస్తే చాలా బాగుంటుంది. తీసే విధానం, ఇంకా దెయ్యం స్టోరీ మనకి ఈజీగా అలవాటు అయిపోతుంటుంది. రొటీన్గా తీశారు ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.